ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కొంచెం డిస్ట్రెసింగ్ ఉంటుంది. ఏంటి అంటే మేము చేసిన ప్రతి టెస్ట్ బానే ఉందని అంటాం, నార్మల్ ఉంది, కణాల నంబర్ బాగుంది, వీర్య కణాల పరీక్ష పూర్తిగా నార్మల్ ఉంది, లేడీకి స్కాన్ బాగుంది, అండాశయాలు గుడ్ల సంఖ్య బాగుంది, కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవుతుంది, గర్భసంచిలో పొర మంచిగా ఫామ్ అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, అంటే అన్ని టెస్ట్లు మేము చేసే ఇన్వెస్టిగేషన్ గానీ ఇవాల్యుయేషన్ గానీ పర్ఫెక్ట్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, మేము ఇస్తున్న ట్రీట్మెంట్స్ కి వాళ్ళు రెస్పాండ్ కారు. సో వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా మేము డయాగ్నోస్ చేస్తాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు అని కాదండి, మనం చేస్తున్న బేసిక్ టెస్ట్ లో ఆ ప్రాబ్లం ఏంటిది అన్నది బయటపడట్లేదు. లైక్ ఐ సెడ్, ఒక స్కాన్ లో మనకు లోపల మైక్రోస్కోపిక్ సైజ్ లో ఉన్న ఎగ్ కనపడదు కాబట్టి ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, కరెక్ట్ గా ట్యూబ్ విడుదలైన సమయానికి దానికి పట్టుకుందా లేదా, కణాలు నంబర్ కదలిక బాగున్నప్పటికీ వెజైనాలో పడ్డాక ఎంతో డిస్టెన్స్ ట్రావెల్ చేసి ట్యూబ్ లో ఎగ్ వరకు రీచ్ అయ్యే దారిలో కణాలు చనిపోతున్నాయా, గుడ్డు వరకు చేరుకోలేకపోతున్నాయా, పిండం ఏర్పడినప్పటికీ అది అబ్నార్మల్ ఉండడం వల్ల గర్భసంచి దాన్ని తోసేస్తుందా, అతుక్కోనివ్వట్లేదా. సో ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తాయి.